ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి 5వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయినప్పుడు ఇశ్రాయేలుల మధ్యలో ఉన్న దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వెళ్తారు. ఆ దేవుని యొక్క మందసాన్ని తీసుకొని పోయినప్పుడు దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహిస్తారని నమ్మకంతో దాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు మరలా ఓడిపోతారు. ఆ మందసము పట్టుబడుతుంది. అయితే ప్రియులారా, ఆ మందసము పట్టుబడినప్పుడు వారు దాన్ని ఫిలిష్తీయుల గుడిలో, దాగోను దేవత గుడిలో విగ్రహం ముందు ఉంచినప్పుడు మొదటి దినాన తల తెగిపడిపోతుంది. రెండవ దినాన చేతులు, కాళ్ళు ఇవన్నీ విరిగిపోవడం జరుగుతాం. ప్రియులారా, దేవుని మహిమ ఎదుట ఏది కూడా ఉండలేదు. ఆ మందసము మీద దేవుని మహిమ ఉండటం వలన దేవుని యొక్క ప్రజలు విజయాన్ని పొందుతూ వచ్చారు. ప్రభునందు ప్రియులారా, అదే మందసము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10-12 వచనాలు మనం చూస్తే, ఒబోదేదేము గృహంలో ఉంచినప్పుడు ఒబోదేదేమును అతని కుటుంబం వారందరినీ దేవుడు దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ దినాలలో అనేక ప్రజలు, అనేక మంది దేవుని బిడ్డలు అనేకమైన సమస్యలతో, అనేకమైన ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారు చేసే ప్రతి ప్రయత్నాలలో ఓడిపోతూ ఉన్నారు. విజయము కలగటం లేదు. కారణము ఏంటంటే, దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క మహిమను వారు కలిగి ఉండటం లేదు. ప్రియులారా, దేవుని యొక్క మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి విజయం అనేది దొరికింది. యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే, యెరికో గోడను కూల్చడానికి యాజకులు 7 దినాలు దేవుని మందసాన్ని మోస్తూ దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. 7వ దినాన యెరికో గోడలు కూలిపోవడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఈ దినాలలో మనం చూసినట్లయితే మందసం లేదు. మందసాన్ని మోయడానికి ఆ దినాన ఉన్నట్టు ఇప్పుడు యాజకులు లేరు. మందసం ఎక్కడ ఉంటుంది, ఎలా దాన్ని కనుగొనాలి అని అంటే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే, పెంతెకోస్తు దినమున మేడగదిలో దేవుడు వాగ్దానం చేసిన దాని కొరకు శిష్యులు ఎదురు చూసినప్పుడు, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వారిపైకి దిగొచ్చింది. అగ్ని వలె వాళ్ళ నాలుకలు విభాగింపబడి వారిపైకి దిగొచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని వారి జీవితాలలో దేవుని ఆత్మ ద్వారా ముందుకు నడవడం జరిగింది. మనం గమనించినట్లయితే, పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది బాప్టిజం తీసుకోవడం జరిగింది, రక్షణ పొందడం జరిగింది. 3వ అధ్యాయంలో పుట్టుకతో కుంటివాడైన భిక్షకుడి కాళ్ళు తిరిగి రావడం జరుగుతూ ఉన్నది. పేతురు యొక్క నీడను తగిలినప్పుడు అనేక విధములైన రోగగ్రస్తులు స్వస్థత పొందడం జరుగుతూ ఉన్నది. అలాగే పౌలు 19వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 11-12 చూస్తే,
పౌలు చేత విశేషమైన అద్భుతాలు మరి దేవుడు జరిగించాడు. అతని శరీరానికి తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు విడిచిన దయ్యములు కూడా పారిపోయినట్లుగా మనం చూస్తాము. ఈ దినాలలో మరి దేవుని మందసం ఎక్కడున్నదంటే అది మన లోపలనే ఉన్నది. మరి కొరింథీయుల రాసిన పత్రిక మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా. ఈ దినాన మరి దేవుని మందసాన్ని మోసుకొని పోయే వారెవరంటే నువ్వు నేనే. మనము దేవుని ఆలయంలో దేవుని మందసం ఉండాలి. కానీ ఈ దినాన మరి ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో దేవుని మందసం ఉండకుండా అనేక విధములైన మరి వాటిని ఉంచుకుంటున్నారు. మరి హృదయాలలో దేవునికి చోటు ఉండటం లేదు, కానీ ఇంకా అనేక ఇతరమైన వాటిని వారి హృదయంలో ఉంచుకుంటూ అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారి జీవితంలో విజయం అనేది పొందుకోవటం లేదు. ప్రియులారా, మరి ఈ దినాలలో మరి దేవుని మందసాన్ని మోసుకొని పోయే సేవకులను మనం ఎక్కడైనా చూడగలుగుతామా, చూస్తున్నామా? ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మందసము ఎక్కడుంటే అక్కడ విజయం అనేది కలిగింది దేవుని ప్రజలకు. మరి ఈ దినాలలో మరి దేవుని మందసాన్ని మోసుకునే పాత్రలుగా మనము ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మన జీవితంలో నీకున్న సమస్యల నుంచి, మనకున్న మరి ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి మనం బయటపడాలి అంటే, సమస్యల నుంచి మనం బయటపడాలంటే దేవుని మందసాన్ని మనము కలిగి జీవించాలి. దేవుని యొక్క ఆత్మను పొందుకున్న మనము ఇతరులకు విడుదల, ఇతరులకు స్వస్థత ఇచ్చేవారంగా మనం ఉండాలి. కానీ మనకే ఇతరులు ప్రార్థన చేసేవారంగా, మనమే ఇతరుల దగ్గరికి వెళ్ళి మరి స్వస్థత పొందేవారంగా మనం జీవిస్తూ ఉన్నాం. మన జీవితాలలో విడుదల అనేది ఉండటం లేదు. ఎందుకు అంటే దేవుని సన్నిధిని మనము కలిగి జీవించలేకపోతా ఉన్నాం. కాబట్టి ఆ దినాన దాగోను గుడిలో మరి దేవుని మందసాన్ని ఉంచినప్పుడు మరి ఆ విగ్రహం తల మొండి చేతులు మొత్తం విరిగిపోయినట్టు శత్రువుని ఎదిరించగలిగే దేవుని ఆత్మను మనం కలిగి జీవించాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మను మనం కలిగి జీవిస్తూ ఉంటామో అక్కడ విజయము మనకు తోడుగా ఉంటా ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్క విశ్వాసి ఈ దినాలలో దేవుని యొక్క మందసాన్ని మోసుకొని పోయే పాత్రగా ఉండాలని కోరుకుంటూ అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఫిలిప్పీలకు అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో 5వ వచనాన్ని మనము చదువుకుందాము. దేనిని గూర్చి చింతింపడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దాని పై భాగంలో చూస్తున్నట్లయితే ప్రభువు సమీపముగా ఉన్నాడు అనే వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మరి ఈ వాక్యం మనం గమనించినట్లయితే చాలామంది అనేక విషయాలలో అనేక పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటారు. కఠినమైన పరిస్థితులు, జటిలమైన పరిస్థితులు,
మనశ్శాంతి లేకుండా చేసే కొన్ని విషయాలలో మరి విశ్వాసులు కానీ సామాన్యమైన ప్రజలు కానీ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆ జటిలమైన పరిస్థితుల నుంచి బయటపడడానికి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇట్టి సహాయములో మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటున్నాడా, వినటం లేదా అనే సందేహం మనకు ఉంటుంది. అయితే ప్రియులారా, మరి మనము ప్రతి పరిస్థితికి స్పందించే విషయాల్లో, మనం చేసే ప్రార్థన విషయంలో దేవుడు ఎల్లప్పుడూ మనకు సమీపంగా ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే మనిషి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే, నాకు ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడగలను, ఎవరు నన్ను బయట వేస్తారు అనే ఆలోచన విధానంలో మనిషి తలంపులు ఉంటాయి. అయితే మనం చేస్తున్న ప్రార్థనల పట్ల మనకు అల్ప విశ్వాసం ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి మనము బయటికి రాలేం. అయితే ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో పూర్తి నమ్మకాన్ని దేవునిపై ఉంచాలి. వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలట. అంటే ఏ విషయాన్ని గురించి అయినా మనము చింతించని అవసరం లేదు. మానవుడు చింతించటం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోలేడు. ఈ చింతను బట్టి మనం కృంగిపోతాము తప్ప మనము దాని నుంచి మరి బయటపడలేము. అయితే వాక్యం ఏమంటా ఉన్నదంటే, ప్రభువు సమీపంగా ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. ప్రియులారా, మనం గమనించినట్లయితే నిర్గమకాండం మనం చూస్తే ఇశ్రాయేలీయులను దేవుడు కఠినమైన బానిసత్వం నుంచి, మరి ఐగుప్తు నుంచి మరి వారిని విడిపించాడు. వారిని విడిపించిన తర్వాత నిర్గమకాండం 13వ అధ్యాయము 21, 22 చూస్తే దేవుడు వారికి రాత్రివేళ అగ్నిస్తంభంగాను, పగటి వేళ మరి మేఘస్తంభంగాను వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించినట్లయితే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయి నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి, ఈ అరణ్యంలోకి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడు అని వాళ్ళు సలుగుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు కఠినమైన మరి చాకిరి, కఠినమైన మరి పనులను బట్టి దేవుని సన్నిధిలో వారు ఏం చేశారట, నిట్టూర్పులు విరిచారు. 2వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే వాళ్ళు మొరపెట్టుచు నిట్టూర్పులు విడిచారు. అయ్యో, ఏంది కష్టం, ఈ కష్టం నుంచి మమ్మల్ని విడిపి దేవా అని కన్నీళ్లు కారుస్తూ మొరపెట్టారు. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొర దేవుని యొద్దకు చేరింది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని మరి మోషే ద్వారా వారిని బయటికి తీసుకొని రావడం జరిగింది. అయితే అన్ని పరిస్థితులలో, అన్ని స్థితిగతులలో దేవుడు వారికి తోడై ఉన్నాడు. కానీ మనిషి యొక్క స్వభావం ఎలాంటి చూడండి,
వెంటనే దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోయి మాకు మాంసం కావాలి, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము మా కుండల యొద్ద మా వంట కుండల యొద్ద కూర్చొని మాంసం తినేటోళ్ళం. ఈ అరణ్యంలో మేము మాంసం లేక చచ్చిపోతున్నామని వారు దేవుడి పైన సనగడం మొదలుపెట్టారు. ప్రియులారా, మానవుడి యొక్క స్థితిగతి చాలా ఘోరమైనది. దేవుడు వారికి తోడుగా ఉన్నాడన్న, సమీపంగా ఉన్నాడన్న పరిస్థితిని వాళ్ళు మర్చిపోయారు. ప్రతి మానవుని స్థితి కూడా అంతే. మనం మర్చిపోకూడదు. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటా ఉంటాడు. ఎల్లప్పుడూ మనకు సమీపంగా ఉంటా ఉంటాడు. వాక్యం ఏం సెలవిస్తాడు? నీ ముందును, నీ వెనకను ఆయన ఆవరించి ఉన్నాడు. నువ్వు కూర్చున్నను, నువ్వు లేచినను ఆయన నీ పక్కనే ఉన్నాడని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, అనేక విషయాల నుంచి మనం బయటపడుతున్నాం. అనేక విషయాలు మనం కఠినమైన పరిస్థితుల నుంచి మనం బయటకొస్తున్నామంటే, దేవుడు నీకు సమీపంగా ఉండి, నువ్వు చేసే ప్రతి ప్రార్థనలను విని, ఆయన నిన్ను తప్పిస్తున్నాడు. నీకు అర్థం కావటం లేదు. ఆయన సమీపంగా ఉండు దేవుడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉండు దేవుడు. వాక్యం అంటా ఉన్నది. మనము ప్రార్థించినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు మరి ఆయన మన ప్రక్కనే ఉండి మన మొరను వినే దేవుడని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, ఎంతో కఠినమైన పరిస్థితుల నుంచి తప్పించిన దేవుడు నిన్ను తప్పించలేడా? మనము ఆలోచన చేస్తే దావీదు యొక్క స్థితిని మనం గమనించినప్పుడు, అతని అన్నదమ్ములు, అతని తండ్రి ఇంటివారు అతన్ని గొర్రెలను కాయడానికి అప్పజెప్పారు. అతనిని హీనంగా చూశారు. అతని జీవితంలో వారి అతని జీవితంలో వారి దృష్టిలో దావీదు లెక్కలేడు. అయితే దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు. 23వ అధ్యాయం మనం గమనించినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు. దేవునితో సహవాసం చేశాడు కాబట్టి దేవుడు అతనికి సమీపంగా ఉన్నాడు. ఒక టైం వచ్చేసింది, దేవుడు అతనిని హెచ్చించాడు, రాజుగా చేశాడు. ప్రభునందు ప్రియులారా, మనం ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించాలి, మనిషిని ఆశ్రయించడం కాదు. మన కష్ట సమయాలలో, కన్నీటిలో సందర్భంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం చూస్తే, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానంటా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు జరుగుచున్నామని వాక్యం సెలవిస్తా ఉన్నది. మన జీవితాలలో అనునిత్యము దేవుడు నీకు సహాయుడు అయి ఉండి, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉండు దేవుడు, నిన్ను విడిచిపెట్టువాడు కాదు. ఈ వాక్యాన్ని నిరంతరము నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, నీ ప్రతి పరిస్థితిలో ఆయన ఉన్నాడని నమ్ముచు ముందుకు వెళ్ళి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నట్టుకు దేవుడు తన కృప చూపును గాక. ఆమేన్.